హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్, సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించారు. అందులో 2014 నుండి 2019లో పోలిస్తే 2019 నుండి 2014 మధ్య క్రైమ్ రేటు 46.8% పెరిగిందని, ముఖ్యంగా మహిళలపై నేరాలు 36%, పిల్లలపై క్రైమ్ 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ నేరాలు 134% పెరిగిందని అధికారులు సీఎంకు చెప్పుకొచ్చారు. ఈ నేరాలు నిర్మూలన తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన గంజాయి, డ్రగ్స్ వాడకంపై ఉక్కపాదం మోపేందుకు కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి. రైతుశాలని ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిరోజు కూడా సమస్యలతో బిజీగా గడిపేస్తున్నారు. దీంతో కూడా నిన్న ఏదైతే పంచాయతీరాజ్ మీద సమీక్ష నిర్వహించినా, నేడు మాత్రం సమీక్ష అయితే మాత్రం హోంశాఖపై నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో చూసినట్టు మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సమీక్ష నిర్వహించారు. దీనిలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హోంశాఖ మంత్రి అనిత, అతో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఈ సమీక్ష అయితే పాల్గొన్న పరిస్థితి ఏర్పడింది. దీంట్లో కూడా ముఖ్యంగా చూసినట్టు మాత్రం అయితే ఈ సమీక్షలో కూడా గత 2014 నుంచి 19తో పోలిస్తే క్రైమ్ రేటు పెద్దగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. 19 నుంచి 24 మధ్య అయితే మాత్రం 46.8% పెరిగిందని అయితే ఈ అధికారులు అయితే మాత్రం చంద్రబాబు వివరించిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్టు మాత్రం మహిళలకైతే మాత్రం మహిళలపై దాడులు, అదేవిధంగా మహిళలపై నేరాలు చూసినట్లయితే మాత్రం 36%గా పెరిగిందని చూసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలపై మాత్రం క్రైమ్ 152%, అదేవిధంగా మిస్సింగ్ కేసులు అయితే మాత్రం 84%, సైబర్ క్రైమ్ కూడా 134% పెరిగినట్టు మాత్రం అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ చూసినట్టు మాత్రం ఈ 2014 నుంచి 19 వరకు చూసినట్లు మాత్రం క్రైమ్ రేటు బాగా పెరిగిందని చెప్పుకున్నారు. దీంట్లో కూడా 2019 నుంచి 2024 కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం బాగా 46% పైగా పెరిగిందని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తున్న ఏదైతే హోంశాఖ డిపార్ట్మెంట్ దాంట్లో కూడా చాలా నిర్లక్ష్యం వల్లనే ఇంత బాగా ఈ క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పేసి మాత్రం అధికారులు మాత్రం పోలీసులు, ఈ ఉన్నతాధికారులు కూడా సీఎం దృష్టికి తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంట్లో కూడా చూసినట్లయితే మాత్రం ఈ 84% కూడా క్రైమ్ రేట్ పెరిగిందని, దీంట్లో కూడా గంజాయితో పాటు డ్రగ్స్, సైబర్ క్రైమ్ ను కూడా బాగా పెరిగాయని చెప్పేసి అయితే మాత్రం ఈ అధికారులు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కూడా వీటన్నిటిని అరికట్టేందుకైతే మాత్రం తీవ్రంగా సమీక్షించాలని చెప్పేసి అయితే మాత్రం చంద్రబాబు దృష్టికి అయితే మాత్రం హోంశాఖ ఎవరైతే మంత్రి ఉన్నారో అనిత కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో కూడా వీటన్నిటిని అరికట్టేందుకు బలోపేతం చేయాలనే వాటిపై కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా సుమారు 1.5 గంటల పాటు కూడా ఈ సమీక్ష నిర్వహించిన పరిస్థితి. దీంట్లో కూడా ఇప్పుడు కూడా ఈ పరిస్థితిలో కూడా వీటన్నిటిని అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఏపీ యాంటీ న్యూరోట్రిక్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయాలంటే మాత్రం అయితే చంద్రబాబు ముఖ్యంగా అధికారులకు అయితే సూచించిన పరిస్థితి ఉంది. మరికొన్ని దేశవ్యాప్తంగా ఏదైతే చర్చ జరుగుతుందో ఆసుపత్రిలో ఉన్నటువంటి దాడులకు సంబంధించిపై కూడా డాక్టర్లపై కూడా ఎలాంటి దాడులు జరుగుతుందో వాళ్ళపై అన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా మంచి సదుపాయాలు ఏర్పరచాలి. వాళ్ళు కూడా పూర్తి బాధ్యత కూడా ఏర్పాటు చేయాలి. బాధ్యతతో భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఈ సమస్యలు అయితే మాత్రం అధికారులకైతే మాత్రం చంద్రబాబు చూపించిన పరిస్థితి ఉంది. దీనికి కూడా ఎక్కడెక్కడ కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కడికెక్కడైతే ఇలాంటి ఘటనలు జరుగుతాయో వాటిని ఎమ్మంటే అదుపులోకి తీసుకోవాలి. అదేవిధంగా వాటిపై కూడా పూర్తిగా కంట్రోల్ తెచ్చే విధంగా కూడా పోలీసు వ్యవస్థ సమగ్రంగా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గత 2019 నుంచి 2024 మధ్య జరిగిన క్రైమ్ రేట్ ని పోల్చి ఇప్పుడు నుంచి పెరుగుతున్న 2024 నుంచి 2025 వరకు మాత్రం పూర్తిగా ఈ క్రైమ్ రేట్ ని పూర్తిగా తగ్గించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే మాత్రం చంద్రబాబు చేసిన పరిస్థితి. దీనిపై కూడా ఎప్పటికప్పుడు నేను
పూర్తిగానే సమీక్ష చేస్తుంటాను. అందుట్లో కూడా నా దృష్టి కూడా దీనిపై కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి తేడా రాకుండా ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి అదే విధంగా ఉన్నటువంటి పట్టణాల్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి క్రైమ్ పెరగకుండా మహిళలపై కావచ్చు, అదే విధంగా సైబర్ క్రైమాలు కూడా ఎక్కడ జరగకుండా వీలుండేటందుకు ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ క్రైమ్ రేట్ తగ్గించాలనేది మాత్రం అయితే చంద్రబాబు ఈ పూర్తి సమీక్షలు అయితే చేసిన పరిస్థితి చూడొచ్చు. ఈ సమీక్షలు కనుక మనం కొన్ని రోజులు కనుక ఇలాంటి తగ్గించేందుకే చంద్రబాబుతో పాటు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉందని చెప్పేసి అయితే మాత్రం ఈ సమీక్షలో చేసామని చెప్పి దీనిపై కూడా ముఖ్యంగా అధికారులతో ఈ సమీక్షలు అయితే దీనిపై కూడా ప్రస్తుతం అయితే దేశంలో ఏదైతే ఒక డాక్టర్ పై జరిగిన దాడి ఏదో ఉందో దాన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇలాంటి గొడవలు ఇలాంటి క్రైమ్ రేట్లు తగ్గించేయాలి పూర్తిగా అని చెప్పేసి అలాంటి ఘటనలో మరీ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం కాకూడదు అని చెప్పేదే ఉండేదైతే ఉందో దీనిపై కూడా చంద్రబాబు అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా పూర్తిగా బాధ్యత ఆర్డర్స్ కూడా పాస్ చేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. మరి దీనిపై కూడా త్వరలో ఎలాంటి అడ్డుకట్టలు అయిపోతున్నారని కూడా చంద్రబాబు మరికొన్ని టెక్నాలజీలు ఉపయోగించి కూడా ఈ క్రైమ్ రేట్ తగ్గించేందుకు కూడా సన్నిహితులు చేస్తారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యశ్వంత్.